ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ప్రభావం మనలను కమ్ముకోబోతుంది. దేవుడు ఒక మంచి అవకాశాన్ని మళ్ళీ మనకు అనుగ్రహించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సర్వశక్తి గల తండ్రి నీకు స్తోత్రం. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్న ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. సహోదరి సునీత దేవుడితో మాట్లాడుతున్నాడు. రోర్లి క్యారా హజుద్రో షరి కెమియోరి హందురల సధర్యనందురవే. ఇదిగో ఎడమ కాలు బలహీనతతో బాధపడుతున్నావు కదా, దేవుడు తన శక్తితో నిన్ను దర్శిస్తున్నాడు. నీకు సయాటికా ప్రాబ్లం ఉంది. దేవుడు తన కనికరము చేత, దేవుడు తన శక్తి చేత ఇప్పుడే నిన్ను తాకి బాగు చేస్తున్నారు. సునీత, దిగులు పడుకో, దేవుని అభిషేకం నీ పైకి వస్తుంది. హల్లెలూయా. రోషలి భ్యోరి ఖమర అందర ధురియనందరవే లోరెడెరె భ్యూరి నిమ్యార హజక్రో ట్రిలియనందరవే. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి శృతి దేవుడితో మాట్లాడుతున్నాడు. 7 సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడుతున్నావు కదా శృతి, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఆయన యొక్క అభిషేకం నీ పైకి విడుదల వస్తుంది, నీ పైకి విడుదల కావస్తుంది. రిమెల్యూటరేషు కరవే. ఇదిగో దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. దిగులు పడుకో, ఆయన కృప చేత నువ్వు దీవించబడుతున్నావు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సహోదరి ప్రభావతి దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభావతి, ఇదిగో నీకు వివాహం కావడం లేదని బెంగుతో ఉన్నావు కదా, ప్రభు దర్శిస్తున్నాడు. నీ యొక్క వయసు అయిపోతుంది అని నువ్వెంతో దిగులు పడుతున్నావు. రిషడేరి భీకుల కరంధరవే. ఇదిగో దిగులు పడుకో, దేవుడు త్వరలో గొప్ప కార్యం చేస్తున్నాడు. నా కృప చేత నీకు వివాహం చేస్తాను అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. రిలి హరా జొక్రో హొరాది ఖమారందరవే. హల్లెలూయా. మహిమ మహిమ విడుదలగునుగాక, ప్రభావం దిగి వచ్చునుగాక. హల్లెలూయా. రిబెరియో రీతి ఖరాందర. సహోదరి రేణుక, చేతబడి శక్తులతో బాధపడుతున్నావు, చిల్లంగి శక్తులతో బాధపడుతున్నావు. రేణుక, నీవు భయంకరమైన కలలతో శోధించబడుతూ ఉన్నావు. రేలియా ధూరవే. భయంకరమైన వ్యాధి నిన్ను కమ్ముకుంటుంది. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు నీ పైకి దిగి వస్తున్నాడు. నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు నిన్ను విడిచిపోతున్నాయి. హల్లెలూయా. రలియోని కేరియు డేషు రీబి కోలారందరవే. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. రిమ్మె డోరియనందర శుకరవే. థ్యాంక్ యూ మాస్టర్. కృప ఇవ్వండి ఆయన, బలపరచండి. కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృమ్మరించి అభిషేకించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని, అభిషేకాన్ని మీ కనులారా చూస్తున్నారు కదా. దేవుని కార్యాలు సంచలనాత్మకమైనవై మన మధ్యలో ఆయన యొక్క అభిషేకముతో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 2 సాక్ష్యాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. వరంగల్ నుంచి అనిత దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నేను చాలా కాలం క్రింద పడి నా చెయ్యి విరిగింది. అయితే నేను డాక్టర్స్ను సంప్రదించాను, కానీ నేను బాగుపడలేదు. చాలాసార్లు ఏడ్చాను. నేను ఎప్పుడు బాగుపడతానా అని ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చాను. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూశాను. దేవుడు మీ ద్వారా చేయించున్న అద్భుతాలు చూశాను. మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడారు. కుమారి, దిగులు పడకో, నేనున్నాను
అని దేవుడు మాట్లాడాడు. అమ్మా, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు అని మీరు చెప్పారు. మీరు ప్రార్థన చేసిన ఆ వారములో నేను పూర్తిగా బాగుపడ్డాను. రోషలి ఖర హందర శుకరవే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక సాక్ష్యాన్ని మీ ముందు పెట్టుచున్నాను. అమలాపురం నుండి రాజేశ్వరి. దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కాలం క్రిందట నా కుమారుడు ఇంటిలో గొడవ పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, కానీ మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోతూ వస్తూ ఎక్కడుంటాడో తెలియదు. అతన్ని ఒక దురాత్మ పట్టి పీడిస్తూ ఉంది. అయితే దేవుడు ఒక రోజున టీవీలో వస్తున్న వర్తమానాల ద్వారా మీ వర్తమానం నేను చూశాను. దేవుడు మీ ద్వారా అద్భుతాలు చేస్తున్నాడని విన్నాను. వెంటనే మీకు ఫోన్ చేసి దురాత్మ చేత పీడింపబడుతున్న నా కుమారుడు గురించి మీకు చెప్పాను. దేవుడు తన శక్తి చేత నా కుమారుని దర్శించాలని మీకు చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. మీరు ప్రార్థన చేసి, అమ్మా, దేవుడు తన యొక్క అభిషేకమును నీ కుమారునిలోనికి పంపిస్తున్నాడు అని చెప్పారు. హల్లెలూయా. ప్రార్థన చేసి గద్దించారు. వెంటనే విడుదల కలిగింది. నా కుమారుడు ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళడం లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందాడు. హల్లెలూయా. ఇప్పుడు మామూలు మనిషిగా ఉన్నాడు. తన పనులు తను చేసుకుంటున్నాడు, ఉద్యోగానికి వెళ్తున్నాడు, క్షేమముగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు చూస్తున్నారు కదా. దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాలు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఆమేన్. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. కొన్ని వందల వేల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవదు. తర్వాత అయినా ట్రై చేయండి, రేపైనా సరే ట్రై చేయండి. కాల్ కలిసింది అంటే దేవుడు తన శక్తితో మీకు విడుదలిస్తున్నాడని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు వర్తమానం దేవుడు మనతో మాట్లాడుతున్న అభిషేకముతో నిండిన వర్తమానం. దేవుడు నీకు చూపించు దీవెన. ఆమేన్. దేవుడు నీకు చూపించు దీవెన. ఆమేన్. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే అక్కడ యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలను దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహమా, ఓ అబ్రహమా, ఇదిగో నీ దేశమును విడిచి రా, నీ బంధువులను విడిచిపెట్టి రా, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి రా. నేను నీకు చూపిస్తున్నాను దేశాన్ని. ఆ దేశానికి వచ్చి, ఆ చోటుకు వచ్చి, అక్కడ నిన్ను ఆశీర్వదించబోతున్నాను, అక్కడ నిన్ను బలపరచబోతున్నాను, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాను, అక్కడ నీ పేరు గొప్ప స్థితిలో పెట్టబోతున్నాను, అక్కడ నీ స్థితిని అత్యున్నత స్థానంలోనికి నేను నడిపించబోతున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు అబ్రహాముని. ఆమేన్. అబ్రహాముని పిలుస్తున్నాడు. ఓ అబ్రహామా, రా, నేను నీకు ఒక చోటు చూపిస్తున్నాను, ఆ చోటున నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూపించిన దేశం, దేవుడు చూపించిన ఉద్యోగం, దేవుడు చూపించే మనిషి, దేవుడు చూపించే జీవిత భాగస్వామి, దేవుడు చూపించే పొలము, దేవుడు చూపించే వ్యాపారం, దేవుడు చూపించే ఇల్లు, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది.
అది ఎప్పటికీ ఎన్నటెన్నటికీ చెరిగిపోని ఆశీర్వాదముగా నిలుస్తుంది. ఆమేన్. అయితే దేవుడు నీకు చూపించే ఆ దర్శనం, ఆ పిలుపు, దేవుని యొక్క స్వరం నీవు వినగలగాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ రోజున నిన్ను దీవించబోయే చోటు ఏదో దేవుడు తెలియజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రికలారా శుధరవే. ఇదిగో ఒక వ్యాపారం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ వ్యాపారం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఒక మ్యాచ్ నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మొన్ననే దేవుడు నీకు ఆ మ్యాచ్ తీసుకుని వచ్చారు కదా, ఇప్పుడు దానిని బట్టి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. పెళ్ళి కావడం లేదని దిగులు పడుతున్నావు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించే టైం వచ్చింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో ఉద్యోగము లేక బాధపడుతున్నావు కదా, దేవుడు నీకొక ఉద్యోగాన్ని చూపించబోతున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, నీవు రా, నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ యొక్క రక్త సంబంధము నుండి బయటకు రా అంటే దాని యొక్క అర్థం ఏమిటో తెలుసా? నీవు ఎవరికైతే బానిసవైపోయి దేవునికి దూరముగా బ్రతుకుతున్నావో, ఎవరి బంధకాలలో చిక్కుకుపోయి ఉన్నావో, ఏ వ్యాపారములో నీవు దేవునికి దూరముగా చిక్కుకొని పోయి ఉన్నావో దాని నుండి బయటకు రావాలి. నీవు ఏ ఉద్యోగములో చిక్కుకుపోయినా, ఏ వ్యాపారంలో చిక్కుకుపోయినా, నీ దేశంలో నువ్వు చేయుచున్న పనిలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ కులములో ఎక్కడ చిక్కుకుపోయి బంధించబడి ఉన్నావో దాని నుంచి ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పిలిచే ఆ పిలుపుకి నీవు లోబడితే, ప్రభు రమ్మనుచున్న ఆ పిలుపుకి నీవు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. రోజులు గతించిపోతున్నాయి, కానీ నీకు దీవెన దొరకడం లేదు. రోజులు గతించిపోతున్నాయి, గర్భఫలం లేదు కదా. రోజులు గతించిపోతున్నాయి, నీ వ్యాపారంలో నీకు లాభం లేదు కదా. దేవుడు నీకు చూపిస్తున్న వ్యాపారం నీకు ఆశీర్వాదం అవుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఏ వ్యాపారం నీకు దూరం చేస్తుందో, ఏ మనిషి నిన్ను దేవుడికి దూరం చేస్తుందో, ఏ మనిషి దేవుడికి దూరముగా నిన్ను లాగేస్తున్నాడో ఆ మనిషి నుండి నువ్వు రా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బంధకాలు, ఏ పాపపు బంధకాలు, ఏ విగ్రహారాధన నిన్ను పట్టుకొని బంధించేసిందో అక్కడ నుంచి నువ్వు దేవుని యొద్దకు రా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు చూపిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీకు చూపించే వ్యాపారం, నీకు చూపించే వ్యవసాయం, నీకు చూపించే దారి, నీకు చూపించే ఉద్యోగం, నీకు చూపించే ఆ యొక్క దృశ్యం నీకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాల వరకు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూద్దాం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. దేవునికి స్తోత్రం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? నీవు అనుభవిస్తావు. ఫస్ట్ నీవు కన్నులారా చూస్తావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ తర్వాత నీ సంతానం, నీ పిల్లలు కూడా చూస్తారు. హల్లెలూయా.
వారు చూడాలి, వారి తర్వాత వారి పిల్లలు చూస్తారు. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడా? అంత గొప్ప దీవెన నీ పిల్లల 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 తరాలు వారు దీవెన పొందుతారు. ఆమేన్. మన దేవుడు ఆశీర్వదిస్తే అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన విడువడు, ఎడబాయడు. ఈ రోజున నీవు ఒంటరిగా మిగిలిపోయావేమో, కానీ దేవుడు నిన్ను దీవించి అత్యున్నత స్థానంలో పెట్టబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బంధువులను విడిచిపెట్టేయమంటున్నాడు, స్నేహితులను విడిచిపెట్టేయమంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఎవ్వరూ నీకు సపోర్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎవ్వరూ నీకు సపోర్ట్ ఇవ్వట్లేదా? ఎవ్వరూ నీకు సంతోషాన్ని ఇవ్వడం లేదా? అందరూ నిన్ను కృంగదీస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డ, దేవుడున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. వారు నీకు సపోర్ట్ ఇవ్వకపోతే నేను ఇస్తాను నీకు సపోర్ట్. వారు నిన్ను ఎన్నిక చేయకపోతే నేను నిన్ను ఉన్నత స్థానంలో పెడతాను. నీ బంధువులు నిన్ను త్రోసివేస్తే నేను చారదీస్తాను. నీ కుటుంబం నిన్ను కన్నీటికి గురి చేస్తే నేను నీ జీవితాన్ని ఆ ఆనందలోకంలో పెట్టేస్తాను. ఏమి దిగులు పడకో. నీ ఒక్కడవే కాదు, నీతో పాటు నీ సంతానమే కాదు, వారి సంతానం నిత్యము తరముల వరకు నేను ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం 5-6 వచనాలను చూస్తే, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. దేవునికి స్తోత్రం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏదైనా నీకు చెప్పాడు అంటే దానిని నీవు నమ్మాలి. నమ్మిక మాత్రం నీవు ఉంచితే దేవుడు నీ పట్ల అద్భుతం చేసి తీరుతాడా? సమస్య లేదో. హల్లెలూయా. నీ పట్ల మహత్తరమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నమ్మాలి. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, ఆకాశ నక్షత్రాలను చూడు, వాటిని లెక్క పెట్టగలవేమో చూడు. లెక్క పెట్టగలవా? నీ వల్ల కాదు. ఆమేన్. నీకు సంతానం లేదని బాధపడుతున్నావు కదా, ఇప్పటికే నీకు 75 సంవత్సరాలు వచ్చేసాయి, వృద్ధుడు అయిపోయావు. కానీ నేను చేయగల సమర్థుడనా? నేను సర్వశక్తిగల దేవుడను. నేను మహత్తరమైన కార్యాన్ని చేయబోతున్నాను. హల్లెలూయా. నీకు పిల్లలనిచ్చే సమర్థుడని నేను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇచ్చాడు అంటే చేస్తాడు. దేవుడు చెప్పాడు అంటే చేసి తీరుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీకు సంతానం లేక బాధపడుతున్నావా? దేవుడి రోజున మాట్లాడుతున్నాడు నీకు. దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ బంధువులను లెక్క చేయకో. 10 మంది పలు రకాలుగా నిన్ను హింసిస్తున్నా బాధపడుకో. ఎవరు ఎన్ని రకాలుగా అంటున్నా దిగులు పడుకో. నేను ఒక నూతనమైన కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాను. ఆమేన్. నేను ఒక అద్భుతాన్ని నీ పట్ల చేయబోతున్నాను. నేనున్నాను నీ పక్షముగా. మహత్తరమైన కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీకు గర్భఫలం అనుగ్రహించబడుతుంది. నీకు ఉద్యోగం వస్తుంది. నీ ల్యాండ్ సెటిల్ అవుతుంది. నీ కోర్టు సమస్య తీరిపోతుంది. దురాత్మ సమస్యల నుండి నీ విడుదల పొందుతావు.
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క కార్యాలు నీవు నమ్మితే చాలా. ఆయన చేస్తాడు అనే నమ్మకము నీకుంటే దేవుడు చేస్తాడా, చెయ్యగల సమర్థుడైన. ఏమన్ మరొక వాక్యాన్ని మీకు చూపించబోతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎరుగక బయలు వెళ్ళాను. దేవుడు మనల్ని నడిపించే మార్గాలు కొన్నిసార్లు మనకి అర్థం కావు, మనకి తెలియదు. అసలు ఏ విధంగా ప్రభు నడిపిస్తాడో అర్థం కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు, కానీ ఆ ఆశీర్వాదం ఇంకా ఇంకా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా పర్వాలేదా, నీవు నమ్మితే, నమ్మకం ఉంచితే, విశ్వాసం ఉంచితే దేవుడు సంచలనాత్మకమైన కార్యాలు చేయబోతున్నాడు. ఏమేన్? కండ్లు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. షోటెరి భ్రేలియోటిరి క్రత హసంద్రుదేవే రియోటిరి కాన హజాందార హటరి క్రేతియల దోరి కమారవే. సహోదరి కెతూరా దేవునితో మాట్లాడుతున్నాడు. కెతూరా, ఇదిగో నీవు నీ కుమార్తెకు వివాహం చేయాలని దిగులుతో ఉన్నావు కదా, భయపడకో, త్వరలో నీవు వివాహం చేస్తావు. నీ కన్నీళ్లు నేను చూశాను, నీ వేదన నేను చూశాను. నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదో. రోటలి భేర్యు రీక మార ధసంధురవే. ఒక మహత్తరమైన కార్యాన్ని త్వరలోనే చేయబోతున్నాను. నీ కుమార్తెకు నా చిత్తానుసారముగా వివాహం జరుగుతుంది. క్రౌజమే బాలెపేరియ రుజానంకరందరవే ట్రెలియర్ ఈశ్వరాక మారసందరవే. సహోదరి గ్రేస్ రాణి దేవునితో మాట్లాడుతున్నాడు. గ్రేస్ రాణి, ఇదిగో నీ గుండెలో ఒక భయంకరమైన వ్యాధి ఉంది. ఆ వ్యాధిని బట్టి నీవు ఎంతో కృంగిపోతున్నావు. దిగులు పడకో, దేవునితో మాట్లాడుతున్నాడా. భయపడకు రాణి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఆయన శక్తిని కమ్ముకుంటుంది. రిలియారా క్రూషభి కమాందరవే. సహోదరి కృపా జ్యోతి దేవుడితో మాట్లాడుతున్నాడు. కృపా జ్యోతి, పక్షవాతంతో బాధపడుతున్నావు కదా, ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు ఇప్పుడే. ఆయన యొక్క అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. దిగులు పడకు, ఆయన నిన్ను దర్శిస్తున్నాడు, ఇప్పుడే నిన్ను తాకుతున్నాడు. నీవు బాగుపడుతున్నావు. రోడే భేరియు నిమిరియా అనాంగ్ర తాశులి క్రందరవే రోజ ధార హరాజ క్లింట్రియా థోరబి అపౌరసదరవే. హల్లెలూయా. సహోదరుడ స్టీఫెన్ దేవునితో మాట్లాడుతున్నాడు. స్టీఫెన్, ఇదిగో భయంకరమైన అప్పుల బాధలో కూరుకుపోయి ఉన్నావు కదా స్టీఫెన్. దేవునితో మాట్లాడుతున్నాడు. స్టీఫెన్, ఇదిగో ఆయన శక్తి చేత నీ అప్పులన్నీ కొట్టివేస్తున్నాడు. ఆయన ప్రభావము చేత నీ అప్పులన్నీ కొట్టివేస్తున్నాడు. ఆయన కనికరము చేత నీ అప్పులన్నీ కొట్టివేస్తున్నాడు. నీవు లేవనెత్తబడుతున్నావు, నీవు మళ్ళీ దీవించబడుతున్నావు. ఆయన ఉన్నత స్థానములో నిన్ను పెట్టబోతున్నాడు. ధైర్యం కలిగిండు, ప్రభు నీ పక్షముగా ఉన్నాడు. రోజడెరే బ్లేటియారా హరజకారి అనంతృతవే నీ మహోలా క్రిషాదరవే. మహిమ చేత నింపబడుతున్నావు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని ప్రభు దర్శిస్తున్నాడు. చేతబడి శక్తులతో పీడింపబడుతున్న వారిని ప్రభు దర్శిస్తున్నాడు. చిల్లంగి శక్తులతో పీడింపబడుతున్న వారిని ప్రభు దర్శిస్తున్నాడు. అంధకార శక్తులతో నలిగిపోతున్న వారిని ప్రభు దర్శిస్తున్నాడు. వ్యాధులతో నలిగిపోతున్న వారిని, ఇదిగో పక్షవాతంతో నలిగిపోతున్న వారిని, ఇదిగో కుటుంబ సమస్యలతో కృంగిపోయిన వారిని ప్రభు ఇప్పుడే తాకి విడుదల చేస్తున్నాడు. రోష ఢేమిల్ యూరి ఖర జోతురా హమ్మిలియ రాఖు సోల కెరయందురవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. కృప ఇచ్చి బలపరచండి. ప్రతి ఒక్కరి పని ఆత్మను కృమ్మరించి అభిషేకించండి. నీ నూతన శక్తిని, నూతన అభిషేకాన్ని ఇప్పుడే విడుదల చేస్తున్నందుకు వందనాలు. మీ లోపల నుంచి అనేకుల్లో నుంచి దురాత్మలు తొలగిపోతున్నాయి. అనేకుల్లో నుంచి అంధకార శక్తులు తొలగిపోతున్నాయి. అనేకుల్లో నుంచి వ్యాధులు తొలగిపోతున్నాయి. మీరు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పబోతున్నారు. రిఠమియాల కృత్యాన అరజందురవే
రిథాక్లాందురవే. థ్యాంక్ యూ జీసస్. కృప చూపించండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి అద్భుతాలు చేసినందుకు వందనాలు తెలియచేసుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాలు ఏ విధంగా జరిగిస్తున్నారో చూశారు కదా. మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఏమి దిగులు పడకండి. ఎటువంటి చేతబడి శక్తులతో పీడిపబడుతున్నా, దురాత్మలతో నలిగిపోతున్నా, అంధకార శక్తులతో నలిగిపోతున్నా, వ్యాధులతో నలిగిపోతున్నా, కుటుంబ సమస్యలతో కృంగిపోయి బ్రతుకుతున్నా, దేవుడు మిమ్మును విడుదల చేయబోతున్నాడా? ఏమన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు విడుదల కలుగుతుంది. కొన్ని వందల వేల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవలేదని ఇబ్బంది పడొద్దు, తర్వాత అయినా చెయ్యండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అభిషేకం మిమ్మల్ని కమ్ముకోబోతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అలాగే మీలో ఎవరైనా నన్ను దర్శించాలి అనుకుంటే ఖచ్చితంగా నేను అపాయింట్మెంట్ ఇస్తాను. కాల్ చేయండి. నన్ను హైదరాబాదులో కలవచ్చు, అలాగే అమలాపురంలో కూడా కలవచ్చు. తప్పకుండా కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందిర నిర్మాణంలో మీ చేతులు కలపాలని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రభు మీకు పిలుపునిస్తున్నాడు. ఎందుకు అంటే, మందిర నిర్మాణంలో ఎవరైతే మీ చేతులు కలుపుతారో, మీ ఆర్థిక సహకారాన్ని అందించగలుగుతారో, దేవుడు మిమ్మల్ని దీవించడం మొదలు పెడతాడు. ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. ఎంతకాలం అంటే, మందిరం ఉన్నంత కాలం ప్రభు మిమ్మును ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి, బహుగా ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా, దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.